ఆరాధన చేస్తా, ఉజ్జీవంతో పరవశిస్తా, దేవా నన్ను బ్రతికించావు, దేవా నన్ను విడుదలిచ్చావు అని చెప్తుంటే అలా కూర్చొని సైలెంట్గా నువ్వు ఇక్కడ ఎట్లా ఉంటావో ఇంటికి వెళ్ళాక నీకు అంతకి అది 10 రెట్లు అదే జరిగింది. ఇక్కడ ఎంత ఉజ్జీవంగా ఉంటావో, నీ సమస్యలు మర్చిపోయి, నీ బాధలు మర్చిపోయి, నీ ఇంటి దగ్గర పరిస్థితులు మర్చిపోయి ప్రభా దేవుని మందిరికి వచ్చావంటే దేవుని స్తుతించాలి. ఇది ఒక్కటే ఉండాలి మన మైండ్లో. ఎందుకంటే ఇప్పుడు నీ కాళ్ళు లేకదో స్తుతిస్తాం మనం, చెయ్యి లేకదో స్తుతిస్తాం మనం, నోరు రాదు స్తుతిస్తాం మనం. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే తెలిసింది మనకి ఏమి లేకపోతే ఎలా ఉంటుందో, ఎంత బాధపడాల్సి వస్తుందో. అవయవాలన్నీ పనిచేసినప్పుడు, దేవుడు బలం ఇచ్చినప్పుడు మనం దాన్ని స్తుతించలేకపోతే దేవుడు అంటాడు నీకు ఏమిచ్చి ఏం ప్రయోజనం అంటాడు, ఉపయోగం లేదు. కాబట్టి మనకు ఓపిక ఉన్నప్పుడు నీ కష్టాలన్నీ పక్కన పెట్టి అవన్నీ నీకు గుర్తు రాకూడదు. ఇంటికి వెళ్తే బియ్యంలో, ఇంటికి వెళ్తే అప్పులలో వస్తారు, ఇంటికి వెళ్తే నాకు గొడవ, ఇంటికి వెళ్తే నాకు శాంతి లేదు, అన్నీ అక్కడ విడిచిపెట్టి ఆ గుమ్మం దగ్గరే అట్లా వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ప్రభా నీకు స్తోత్రం అని చెప్తామే. ఇక్కడ ఆరాధన చేసినప్పుడు పరవశించి ప్రభుతో, ప్రభు మన కళ్ళ ముందు ఉన్నట్టుగా దేవా నాకు ఆరాధన చేసే కృపనిచ్చావు, దేవదూతలకు లేని భాగ్యం ఇచ్చామని కృతజ్ఞతతో ఎప్పుడైతే చేస్తామో ఇంటికి వెళ్ళాక నీకు అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే క్లియర్ చేసేస్తాడండి. ఎందుకో తెలుసా, 5ంటికి వచ్చావు నువ్వు. మనందరం ఎక్కడికి వచ్చాం? ఇది ఎవరిల్లు? దేవుడి ఇల్లు. అందరూ పుట్టు పసుపంతులు ఉన్నారు, ఆ మాట కూడా రావట్లేదు. అందరూ చేస్తున్నారు ఉపవాసాలు, తింటున్నారా, పొద్దున టిఫిన్ చేస్తారా, ఉపవాసం చేస్తున్నారా? మంచిది, దేవునికి స్తోత్రం. అందుకే దేవుడి కృప మన సంఘం మీద ఎందుకు తెలుసా? ఆ ఉపవాసాలు, ఆ కన్నీరు, ఆ ప్రతిష్టత, ఆ యొక్క క్రమం, ఇదేనండి దేవుడి కృప దిగి రావడానికి. ఎక్కడ లేని ఆ కార్యాలు దేవుడు మరి ఎన్ని అద్భుతాలు దేవుడి సంఘంలో చేయడానికి. ఎక్కడైనా ఒకటి జరగకపోతే దానికి కూడా ఖచ్చితంగా రీజన్ ఉంటుంది. దేవుడు చెయ్యలేవాడు కాదు, చెయ్యలేనివాడు కూడా కాదు. ఆయన చేస్తాడు, కానీ ఏదో కొన్ని ఆపుతాడు. దాని గురించి వదిలేయండి. ఖచ్చితంగా ఈ నెల చేసే మళ్ళీ నెలకల్లా దేవుడు చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే అది ఇక్కడ దేవుడు యొక్క కృప ఎంత గొప్పగా ఉందో. చాలా మందిరాలు ఈరోజు ఆరాధన కొన్ని మందిరాలు జరగడానికి అవకాశం లేదు. నీళ్ళు వచ్చి, బురద వచ్చి, లేదా వెళ్ళడానికి అవకాశం లేక, దారి లేక. కానీ ఈరోజు నిన్న మేము కూడా అనండి, ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఫుల్గానే వాన పడుతుంది. ఇక్కడ ఎలా పడుతుంది అక్కడ అలాగే పడుతుంది. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా వచ్చి అమ్మాయి ఎలా వెళ్తారు మీరు, కారు అయినా మాట్లాడుకోండి. కారు మాట్లాడినా వెళ్ళడానికి లేదు అవకాశం, లేకపోతే అలాగే వెచ్చించి వెళ్ళొచ్చు అనుకున్నా నేను మనసులో. కానీ ఒకటే ఆశ, ప్రభా నువ్వు నిజంగా అక్కడ నేను ఆరాధించాలి, అక్కడ ఆరాధన ఆగకూడదు అనుకుంటే నువ్వు ఎలాగైనా తీసుకెళ్ళి ప్రభా. శనివారం క్రమం మనకి ఖచ్చితంగా కలుస్తాం, ఇక్కడ ప్రార్థన తెల్లవారులు చేసుకుంటాం. మరి అది జరగటానికి మరి లేకపోయినా ప్రభా కనీసం నిన్ను ఆరాధించడానికైనా మమ్మల్ని తీసుకెళ్ళి. అంటే ఈ రోజు వస్తామని కూడా గ్యారెంటీ లేదు అక్కడ. ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. కాబట్టి ప్రభు నిజంగా ఆయన కృప. నిన్న మరి అలాగే వర్షంలోనే బయలుదేరిపోయామండి. మేము బయలుదేరిపోయి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఈ రోడ్డు వెళ్తే అక్కడ తాడు కట్టేశారు, వెళ్ళొద్దు అని. చూస్తే ఫుల్ వాటర్. మళ్ళీ ఆటో ఇటు తిప్పేస్తే ఇక్కడ మళ్ళీ ఫుల్ వాటర్, తాళ్ళు కట్టేశారు. అంటే వెళ్ళకూడదు, వెళ్తే డేంజర్, ఏదైనా పడిపోతామేమో మనకు తెలియదు. అలా అన్ని ప్లాన్ చేసినప్పుడు అసలు వాన జోరు వాన తడిసిపోయాం. అప్పటికి ఎలా వెళ్దాం ప్రభా, ఎలాగైనా తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాలే అని అన్న మనసు రాలేదు. కానీ దేవుడి వల్ల ఎలా అయినా వెళ్ళాలి అన్న మనసుతోనే ప్రభా ఎలా అయినా తీసుకెళ్ళి. సరే స్టేషన్కి వస్తే 4 ట్రైన్ క్యాన్సల్, 5 ట్రైన్ క్యాన్సల్. కూర్చున్నాం, 5ంటికి వచ్చేస్తాం స్టేషన్కి, 5 గంటల ట్రైన్. ఈలోగా అందరూ వచ్చేసారు, చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇంక ట్రైన్ లేదు కదా అని. 7ంటికి ఎప్పుడు ఉంది అది కూడా గ్యారంటీ చెప్పలేమన్నారు స్టేషన్ మాస్టర్ గారు. మాకు 1/2 గంట ముందు మెసేజ్ వచ్చిందండి, వాళ్ళు ఉందో లేదో తెలియదు, మీ ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్నారు. సరే అనేసి ఉందాం, వెయిట్ చేద్దాం. మన ప్రయత్నం మనం చివరి వరకు చెయ్యాలి. ఇది మనలో దేవుడు చూసే నిజాయితీ, యథార్థత అండి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం చివరి ప్రయత్నం వరకు మనం చేద్దాం. మన వల్ల కానీ దేవుడు చేస్తాడు. కానీ ముందే వర్షం వస్తుంది కదా, ఇంకేమొస్తామమ్మా, వర్షం వస్తుంది కదా, తుఫాన్ అంటే అసలు బయటికి రావద్దని పోలీసులు చెప్తున్నారు, బయటికి రావద్దు, మ్యాన్హోల్స్ కరెంటు దగ్గర పడిపోయినాయి అంట. ఇవన్నీ సాకులు చెప్పుకొని కూడా ఇంట్లో ఉండొచ్చు. అంటే నేను గొప్పతనానికి చెప్పట్లేదు, మనం ఇలా ఉంటేనే దేవుడు కృప ఎందుకు దిగిద్ది అంటే చెప్తున్న రీజన్. ఉత్తిగా దిగదండి, అందరి మీద దిగదు. మనకన్నా బాగా 5 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నోరు మాత్రమే వాడతారు, ప్రతిష్టత ఉండదు. దేవుడి కోసం నష్టపరుచుకోవడం ఉండదు. నువ్వు దేవుడి కోసం నష్టపరుచుకుంటే దేవుడు దాన్ని 10 రెట్లు దేవుడు మనకి ఇస్తాడు.
అది నీ బలం అవని, నీ ధనం అవని, నీ సమయం అవని, నువ్వు ఏదైనా అవని. ఇప్పుడు ఇందాక సంధ్య సాక్షి చెప్పింది కదా, ఇప్పుడు వాళ్ళు మంచి సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు అందరికీ బాగా తెలుసు. కానీ ఒకప్పుడు వాళ్ళకి వాళ్ళ స్థితి కొంతమందికి తెలుసు. ఇక్కడ వాళ్ళు ఎలాంటి స్థితిలో వచ్చారో మందిరం కట్టేటప్పుడు ఎన్ని దెబ్బలు పడ్డారో, ఎన్ని వచ్చాక ఇక్కడ వాళ్ళ పని కూడా మొత్తం పోయింది. ₹1,00,000 సామాన్లు ఆపేశారు. ఆయన ఆపేసేసి పని లేదు కన్నప్పుడు మనం అయితే ఆ పరిస్థితులు ఎలా ఉంటామంటే, మాకు ఇక్కడికి వచ్చి పని చేస్తుంటే దేవుడి మందిరంలో ఉండి పిల్లల పాపలతో వచ్చి ఇక్కడ పని చేస్తుంటే నష్టపోయాము, అక్కడ ఆయన పని చెడిపోయిందని డబ్బులు ఆపేశాడు, కుర్రోళ్ళు ఎటు వెళ్ళిపోయారు, తాగేసాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, ఇంత నష్టం జరిగింది ప్రభు మందిరంలో పనిచేస్తని మనం ఏం చేస్తామంటే అవిశ్వాసపడిపోతాం. ఏదైనా అవని అనేసి మరి సంధ్య మరి అలాగే విశ్వాసంతోనే దేవుడి కోసం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలా దీవెన వాళ్ళకే కాదు, నీకైనా నాకైనా ఊరికే రాదు. నష్టపరుచుకుంటే దీవెన, నష్టపరుచుకున్నావా అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఏం వదులుకున్నాం దేవుడి కోసం? ఏదైనా జరగదు అంటే ముందు దేవుడిని వదిలేస్తున్నారు. ఏదైనా కష్టం అనుకుంటే ఆ కష్టాన్ని బట్టి ఇక మానేస్తున్నారు. ఉపాసం కష్టం, తింటే నీరసం వచ్చింది, తినకపోతే నీరసం వచ్చింది, కళ్ళు తిరిగిపోతాయి. ఇవన్నీ మరి పడితే కింద పడు, కానీ నిలబడతావు. దేవుడి కృప దిగాలంటే నువ్వు ఏదో ఒకటి నష్టపరచుకోవాలి. అది ఏదైనా సరే ఉత్తినే మాత్రం తెగదు. ఖచ్చితంగా దేవుడు అది మర్చిపోడండి ఆ ప్రయాసని. వాళ్ళు అప్పుడు నష్టపరుచుకున్నారు. ఈరోజు వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే ఉత్తినే అవ్వదు. వాళ్ళు ఏం పెద్ద టాలెంట్ పనులు కాదు, పెద్ద మహాజ్ఞానులు కాదు, లేకపోతే అంత పెద్ద నేర్పరులు కాదు, అంత పెద్ద ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఏది కాదు. కానీ ఆ దేవుడి కృప అంటే నువ్వు ఏది పట్టుకుంటే దాన్ని దిగుతాడు, దాన్ని ఆశీర్వదిస్తాడు. అది దేవుడి కృప అంతే. ఆ రోజు వాళ్ళు నలిగిపోయారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చర్చి కట్టేటప్పుడు చేశారు. వంటలు చేసిన వాళ్ళు ఉన్నారు, ధనం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు దేవుడు ఏమన్నా తక్కువ చేశాడా? ఎవ్వరికి ఏమీ తక్కువ చేయాల. ఏడితే నేను చెప్పలేను, కానీ తప్పదో ఫార్మాలిటీగా అందరూ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వకపోతే ఏమన్నా అయ్యిద్దేమో అని ఇద్దేమన్నా నేను చెప్పలేను. దానికి గ్యారంటీ నువ్వు హృదయపూర్వకంగా నా దేవుడి కోసం నేను చేయాలి అని మనసులో చేసావా, పరిచయం చేసావా, ధనం ఇచ్చావా, దానికి రెండింతలు నేను చెప్పగలను. ఇక్కడ సాక్ష్యం ఎవరు ఏదైతే ఈ మందిరం కోసం చేశారో అది అందరికీ దేవుడు రిటర్న్ ఇచ్చేసాడు. ఆల్రెడీ ఖచ్చితంగా ఇచ్చాడు. ఆమె కాబట్టి ఆయన దగ్గర ఏది నువ్వు ఆ కృప చాలా తక్కువ మందికి ఉంటుందండి. తెలియదు ఇంకా ఏదో జరగలేదని నువ్వు బాధపడద్దు. నేను చాలా మంది మరి వస్తే సాక్ష్యం చెప్పుకుంటాను, అయ్యా ఎలా అయినా మందిరంలోకి తీసుకెళ్ళి తడిసిపోయినా ఏదైనా ఎలాగైనా వెళ్ళిపోవాలి. అసలు రైల్వే స్టేషన్కి వస్తే గగనం అనుకున్నాం, అక్కడికి ఎలాగో తెప్పలు పడద్దు అమ్మయ్యా అని ఎంత సంతోషించాను. అమెరికా వెళ్ళి అంత సంతోషం కలిగింది నాకు. జస్ట్ రైల్వే స్టేషన్కి వస్తే మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్, మళ్ళీ అక్కడ నుంచి గుడివాడ వస్తే గుడివాడ నుంచి ఎలా అయినా వెళ్ళిపోతామని నమ్మకం ఉంది. అంటే ఎలా అయినా వెళ్ళినా పర్లేదు అని. కానీ అక్కడికి నుంచి నడిచైనా ఇంటికి వచ్చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇటు గుడివాడ రావాలిగా, ట్రైన్ లేదు. ట్రైన్ కూడా దేవుడు సిద్ధపరిచాడు. అలా దేవుడు తీసుకొచ్చాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి హనీ వాళ్ళ డాడీకి బాగాలేదు కదా, ఆ బిడ్డ విషయంలో కూడా ప్రభా నేను సాక్ష్యం చెప్పుకుంటాను. ఆ బిడ్డకు లేపు నాయన సోయి లేకుండా పడుకుంది 2-3 రోజులు. ఆ పిల్ల మరి మందులు వేసిన పని చేయట్లా, ఇంజక్షన్లు పని చేయట్లేదు. ఆ పిల్ల లేగవాలి, ఇక నువ్వే లేపాలి ప్రభా అని పిల్ల పడుకున్న బెడ్ దగ్గర ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన ఒక అరగంటకి తెలిసింది కొంచెం పర్వాలేదమ్మా అంది. ఇక లెగడం యాక్టివ్గా మాట్లాడుతూనే ఉంది. నిజంగా దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలనిపించట్లేదు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అండి అది ఆశ్చర్యం. నేను చూసా కాబట్టి నాకు పెద్ద వింతగా ఉంటుంది. మీకు చెప్తున్నాను కానీ తక్కువగా ఉండొచ్చేమో. సోయి లేకుండా పడుకున్న పిల్ల 3 రోజులు ఏ ఇంజక్షన్ పని చేయాలా, మందు కూడా పని చేయాలా, ప్రార్థన పని చేసింది. అంటే నా ప్రార్థన కాదు, దేవుడి కృప. హల్లెలూయా. కాబట్టి మరి అదొక కార్యం చేశాడు. ఇక 3వది మన కోటాల్లో ఈ తలుపుల గురించి మరి అలాగే గోడల గురించి ప్రార్థన చేస్తున్నాం కదా, మరి అది కూడా దేవుడు చేశాడు. అందులో బట్టి కూడా నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నా. ఈరోజు మరి భోజనాలు ఏర్పాటు చేసిన సహోదరి ఏం పేరమ్మా, నిర్మలా గారు, వాళ్ళ పేర్లు ఊర్లు చెప్పొద్దన్నారు. మరి ఈతాకిచ్చి తాటాకంత ప్రచారం చేయించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను చూస్తుంటా దేవుడి దల్ల మన సంఘంలో వాళ్ళు అందరూ కూడా మంచిగా ఇస్తారు, హార్ట్ఫుల్గా ఓకే.
కొన్ని సంఘాల్లో ఏంటో తెలుసా, కొంచెం ఇచ్చారని వాళ్ళ గురించి పెద్ద మైకులో చెప్పాలి, వాళ్ళ పేర్లు వేయాలి. ఆ ఒక ఫ్యాన్ ఎత్తే దాని మీద పేరు, గోడ ఎత్తే గోడ మీద పేరు, ఒక తపాలు ఎత్తే తపాల మీద పేర్లు. మన పేర్లు ఎక్కడ రాయబడతాయి తెలుసా? జీవ గ్రంథంలో రాయబడాలి. ఆయన సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. సువార్త కోసం సహకరించిన వారి పేర్లు, అది డబ్బుగా కానీ నీ బలం కానీ ఏదో రకంగా సపోర్ట్ చేసే అవకాశాలు అంత కష్టపడి వస్తుంది. ఆమె కోసం మనం నిలబడదాం, కొంచెమైనా సాయం చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఆమె క్షేమం తీసుకురావాలి, ఇలా ఏదైనా సహకారం చేయి. ఆమెకు ఒక రోజు ఒక అన్నం పెడదాం, ఒక ముద్దు పెడదాం, ఏదైనా సహకారం చేయి. నువ్వేం చేసినా అది పేరు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? జీవగ్రంథంలో రాయబడతాయి. మరి వీళ్ళైతే పేర్లు చెప్పొద్దన్నారు కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ చెప్పట్లా. ఆ డీటెయిల్స్ అయితే మనకు తెలుసు. ఆ సహోదరి కూడా మరి మాట్లాడింది పోయిన వారం మేము మహిమ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, పోయిన సండేనే. అంతకుముందు ఒక సహోదరి గ్రేస్ అని వర్జినియాలో యూఎస్లో ఉంటారు, ఆమె కూడా మరి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో మేము చూస్తున్నామండి, వాళ్ళ ఛానల్ చూస్తున్నాం. ఈ మధ్యనే మీది చూస్తున్నాం ఛానల్, చర్చిది కూడా మేము వీడియోస్ చూస్తున్నాం. మా జిలుగోళ్ళలో ఉన్నారు, చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఇలాంటి ఐక్యత అనేది లేదు. ఇంత చక్కగా మీరు ఒక కుటుంబంలాగా మీరు చేసుకోవడం, అంత ప్రేమగా చేసుకోవడం మాకు చాలా నచ్చింది. ఎందుకంటే కొన్ని సంఘాల్లో ఒకరోజు భోజనం పెట్టారనుకో 100 గొడవలు అవుతాయి. ఏదో విమర్శించడం కాదు, ఉన్న పరిస్థితి చెప్తున్నాయి యథార్థంగా. తిట్టుకున్నా పర్లేదు, మాకు ఎక్కువ వేశారు, మాకు తక్కువ వేశారు, మాకు ఒక మొక్క పడింది, మాకు 4 మొక్కలు పడి, వాళ్ళకి పొయ్యికి వేశారు, వాళ్ళకి ఇలా ఈ గొడవలు తట్టుకోలేక కొంతమంది సేవకులు భరించలేక అసలు భోజనాల సెక్షన్ తీసేశారు. పోనీ ఇవేం పడలేదా అంటే మేము పడ్డాం ఫస్ట్లో, కానీ దేవుడు సరి చేసుకుంటా ప్రతి ఒక్కళ్ళు అలా ఎవ్వరు ఆలోచించరు. ఎంత పెడితే అంత మన సంఘంలో శుభ్రంగా చక్కగా దేవానికి స్తోత్రం అనుకొని తినేళ్తారు. అంతేకాదు ఏదో ఒకటి చేయాలి. ముసలోళ్ళు కూడా మేము ఏదో ఒక పరిచయం చేయాలి ఇక్కడ అని మరి వద్దంట. నేను కొంతమందిని మీరు పెద్ద వయసు వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళు ఎన్నరు మేము చేస్తాం అని చేస్తారండి. అది దేవుడు చూస్తున్నాడండి. మరి వాళ్ళవన్నీ చూసి ఆ ఐక్యత నచ్చిందని ఇంతగా మన సంఘం ఆకర్షించబడడానికి దేవుడి కృప, దేవుడి ప్రేమ. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా మేము ఇస్తామండి, గోడలకు ఎంత అవుతాయి అని అడిగారు. నేను చెప్పాను వాళ్ళకి ఒక 1.5 నుంచి 2 లక్షల దాకా అవుతాయండి అని చెప్పినప్పుడు వాళ్ళు భార్యాభర్తలు మేము అనుకుని ఏదో ఒకటి చెప్తామండి అన్నారు. మరి ఒక వారం తర్వాత మళ్ళీ సంధ్యకి చెప్పారంట, మేము ఇస్తామండి ఆ అమౌంట్. మరి మీరు ఇస్తే మరి మీరు మొదలు పెడతారా చర్చి అని, అదే గోడ మొదలు పెడతారా అని అడిగారంట. అడిగినప్పుడు ఇప్పుడే మేము మొదలు పెట్టాం, మాకు కొంచెం టైం పట్టిద్ది అన్నారు. ఎవరైనా ఆలోచిస్తారు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ ఎందుకో తెలుసా, కొంతమంది సేవకులు వాడేసుకుంటారు, డబ్బులు వచ్చి అనుకో వాడేసుకుంటారు. పోనీ దీనికి ఇచ్చారనుకో, ఒక బల్ల కొనండి అమ్మా, ఈ బల్ల ఇక్కడ లేదు ఇబ్బంది పడుతున్నారని ఇచ్చారనుకో, ఆ బల్ల కొనరు, ఇంకోటి కొంటారు. లేకపోతే అలా కొన్ని జరుగుతామంటాయి. అందుకని వాళ్ళు పాపం ఆలోచించి ఇస్తామలే అన్నారు. మరి అనగానే సంధ్యాన్ అంటే మరి మీరు ఎప్పుడు వేసినా పర్వాలేదు, మేము ఇప్పుడేమైనా అనవండి, మేము పని చేసినప్పుడు ఏంటి అనగానే వాళ్ళు లేదండి మేము వేస్తామని 50,000 వెంటనే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు అమెరికా నుండి. అయితే మిగతాది కూడా మీరు పని మొదలు పెట్టినప్పుడు మేము ఇచ్చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంత నీళ్లు ఉంటాయండి మనకి, మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. నీళ్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు పని చేయడానికి కుదరదు. కాబట్టి మరి వాళ్ళకి కూడా నేను దేవుడు దీవించాలని వాళ్ళని, మరి వాళ్ళ కుటుంబాన్ని, మోజెస్ గారు, గ్రేస్ గారు, దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించాలి. అలాగే నిర్మలా గారు, ఆమె కూడా మరి పని నిమిత్తం వాడండి అని ఒక 50,000 ఆమె వేసింది. 7,000 రూపాయలు ఈరోజు భోజనాలకి మంచి భోజనాలు పెట్టండి అని ఉంది. అందుకే ఈరోజు మరి మటన్ తీసుకొచ్చి శ్రేష్టమైన భోజనాన్ని పెట్టాలి అని మరి పెట్టడం జరుగుతుంది. మరి అలాగే మిగతాది పని కోసం వచ్చిందని, అంటే ఇప్పుడు మన అకౌంట్లో ఎంత వచ్చినాయి అంటే ఒక 90,000 రూపాయలు. దేనికోసం? గోడ కోసం. ఓకేనా? గోడ ఎంత అయింది? దగ్గర అప్పుడు అంచనా ప్రకారం 2 లక్షలు. ఇప్పుడు మళ్ళీ అన్నీ పెరిగినాయి కదా, చెప్పలేము. ఒకవేళ ఇద్దరు ఇస్తానన్నారు, ఇంకొక సహోదరి దుబాయ్లో ఉంటుంది, ఆమె కూడా ఇస్తానంటుంది. ఆమె నిన్న నైట్ కూడా మాతో మాట్లాడింది. ఆమె అంది నేను కూడా ఇస్తానండి, నేను ఇవ్వాలనుకున్నాను అంది. మంచిదే, ఇంతమంది ఇస్తాననేసరికి మనకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది కదా, సంతోషంగా ఉంటుంది, మంచిదే. కానీ మన ప్రార్థన మానేద్దామా? అమ్మయ్యా మాకు భారం దిగిపోయిందని కాదు, ఇంకెక్కువ దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి. ప్రభా పని జరిగించు, మళ్ళీ ఎటువంటి అభ్యంతరాలు లేకుండా. నాకు మొన్న సీలింగ్ పడిపోయినట్టుగా కనిపించిందండి మొన్న నైట్.
నాకు ఇంక ఇదే టెన్షను. వర్షాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, బయట పెద్ద పెద్ద బిల్డింగ్లు పడిపోతున్నాయి, పెద్ద పెద్ద ఇవి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు మా చర్చి మొత్తం జల్లు ఇటుకొట్టింది. ప్రభా మందిరాన్ని కాపాడయ్యా, మందిరం చుట్టూ కంచి వేయాలని మనందరం ప్రార్థన చేస్తున్నాం. మరి నిజంగా దేవుడి కృపను బట్టి ఏం పడలా. కానీ అలానే మీరు రిలాక్స్ అయిపోద్దు. మన చర్చికి కాపుదలు ఉండాలని ప్రార్థన చేయండి. మనకి చాలా పని ఉంది. కరెంటు ఇంకా పోల్ వేయించాలి, అది అప్పుడప్పుడు ఆగిపోతుంటుంది, అదొకటి చేయించాలి. అలాగే మరి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చక్కటి ఆరాధన జరగాలంటే, దేవుడు దిగి రావాలంటే, మంచి ఆరాధన జరగాలంటే మంచి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. వాటికై ఒకవేళ ఇలా ముగ్గురు ఇచ్చిన మీరు ముగ్గురు పోటీ పడి ఇస్తానికి ముందుకు వస్తున్నారు. అంత ప్రేమ దేవుడు ఇచ్చాడండి. అది అందుని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఇచ్చిన ముగ్గురి మనం గోడ కట్టలేము, అలానే వ్యర్థంగా ఏం చేయకూడదు. అవి చక్కగా ఉపయోగపడాలి అనే పనికి అని మీరు ప్రార్థనలో పెట్టండి. అవి దేనికో దానికి మనం వాడిన మిత్తం వాళ్ళు ఇచ్చిన నమ్మకంగా మనం వాడాలి. ఎందుకంటే దేవుడికి లెక్క చెప్పాలి కాబట్టి వాళ్ళని బట్టి కూడా మరి మనం స్తుతిద్దాం దేవుడిని. ప్రభా అంతమంది నేనేమనుకున్నానంటే, యాక్చువల్గా మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఈసారి మళ్ళీ మనం ఫండ్ రైజ్ చేసి ఎప్పుడు కూడా మనమే కట్టుకున్నాం ఈ మందిరం. మన డబ్బులే అందరూ కూడా ఇచ్చారు. మరి ఒకసారి కదా 2 సార్లు ఇచ్చారు. ప్రతిష్టకు కూడా అందరం పంచుకున్నాం చక్కగా. మన పని ఎక్కడ బయటికి వెళ్ళకుండా, ఎవరిని ఫండ్స్ అడగకుండా, వాళ్ళని వీళ్ళని స్పాన్సర్ చేయండి అనకుండా, ఇస్తామన్నా కూడా రిజెక్ట్ చేసాం. ఎందుకో తెలుసా? పేరు మార్చమన్నారు. దేవుడు ఇచ్చిన పేరు ఉంది కాబట్టి పేరు మార్చడం ఇష్టం లేక ఆ ఆఫర్స్ అన్నీ నేను వద్దన్నాను. లేకపోతే బిల్డింగే కట్టబడేది మనకి. అవన్నీ వద్దన్నాం కాబట్టి దేవుడు నిజంగా ఇంత కృప చూపిస్తున్నాడండి. వాటికి ఆశపడలేదు కాబట్టి, మనం ఉన్న దాంట్లో కట్టుకున్నాం కాబట్టి దేవుడు మరి ఇంతగా మనం అట్లా మరి కృప చూపుతున్నాడు. మరి ఇవన్నీ కూడా మరి జరుగునట్లుగా సక్రమంగా జరుగుతుంది. మనం ప్రార్థన చేసాం కదా ఉపవాస కోటాల్లో. అప్పుడు నేనేమనుకున్నానంటే, అందరి దగ్గర డబ్బులు మళ్ళీ ఒక 5,000 వేసుకుందామమ్మా అని మీ అందరి దగ్గర చెప్పి సంఘం అంతా కలెక్ట్ చేసి, మిగతా ఇంకెంతో కొంత అప్పు చేసి నేను కూడా వేసుకొని కొంచెం అన్న గోడ ఎంత ఎత్తు లేపుదాము, మిగతాది కొన్ని తర్వాత కట్టుకుందాం అని నేను అనుకున్నాను. నా ఆలోచనది. కానీ దేవుడి ఆలోచన చూడండి, మన ఖర్చు లేకుండా, మనం కష్టపడకుండా అలానే రిలాక్స్ అయిపోతామా? అవ్వకూడదు. దేవుడు పని ఎప్పుడు అది మనకి మీరు ఇంకో విషయంలో బాధపడాలి. మనం ఏంటో తెలుసా? మనకు ఆఫర్ పోతుంది, వాళ్ళు ఇస్తారన్నారు, ఆ దీవెన వాళ్ళకి వెళ్ళిపోతుంది, మనకి తగ్గుతుంది. మనం బాధపడాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఇంకా దేవుడి పని బాగా జరగాలయ్యా అని మీరు ఇంకా వేరే దానికి ఉపయోగపడాలి అని ప్రార్థన చేయండి. ఓకేనా? వీటి కోసం మరి ప్రతిరోజు ప్రార్థనలో పెట్టండి. మరి దేవుడి కృపను బట్టి ఇప్పుడు దాకా దేవుడు నిలబెట్టాడు, కట్టించాడు. మరి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మరి అవి అలాగే ఉన్నాయి. అవి అలా నిర్మలా గారు ఆమె ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి. అలాగే మృణాలిని గారని మొన్న ఆవిడ వచ్చింది. ఆమె కూడా మరి ఎంతో ప్రేమతో మనకి శారీ తెచ్చింది. సంజయ్కి 4 శారీస్ తెచ్చింది. ఆమె కూడా 5,000 వేసారండి. కాకపోతే ఆమె భోజనాలు మనం రేపు స్తుతికోవటం ఉంది, దాన్ని ఖర్చు పెడదాం. మరి స్తుతికోవడానికి కూడా మీరు సిద్ధపడండి. ఓకేనా? తర్వాత సేవకులు కూడా ఒకరోజు నవంబర్లో ఉంటుంది. దాని కొరకు కూడా మనం పోయినసారి అందరం వేసుకున్నాం. మనం ఏం చేసినా కుటుంబం అందరం వేసుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక గ్రూపులు ఇప్పుతారు. అదేనండి మన దీవెన. మన బయట రంగాల్లో నిజంగా చెప్తున్నాను, లేదు 1,00,000 రూపాయల శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా 10 మంది భోజనాలు పెట్టాలంటే ఆలోచిస్తారు. కానీ ఈరోజు మనం ఇంత చిన్న పనులు, చిన్న ఉద్యోగాలు, చిన్న కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ప్రశాంతంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బతుకుతున్నారు. 10 రూపాయలు ఇవ్వగలుగుతున్నాం. ఆ దేవుడి కృపను బట్టి మాత్రమే. కోటాలు పెట్టుకోగలుగుతున్నాం దేవుడి కృపనే. మరి ఎందుకు అంటే మనం ఇలా విత్తుతున్నాం కాబట్టి, ఇక్కడ విత్తుకుంటున్నాం కాబట్టి మీరు మాకు స్పాన్సర్స్ వచ్చేస్తారని పెద్ద ఇదవ్వద్దు. చక్కగా మనం నాది వాడబడాలి, నేను చేయగలిగింది నేను చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి, సహాయం చేయండి. అన్నిటికీ మనకి ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను తెలుసా? ఇగో ఈ మైక్ కొనాలి. ఇది ఇందాక ఎంత డిస్టర్బెన్స్ అయిందో. ఇది కొనడానికి నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను అవ్వలో. ఎందుకంటే మొన్నే 25,000 పెట్టి అక్కడ బాక్స్ కొన్నా విజయవాడలో. మరి అక్కడికి కొనుక్కోవాల్సి వస్తుంది, ఇక్కడికి 2 చోట్ల దేవుడు పరిచయం ఇచ్చాడు కాబట్టి 2 చోట్ల కొనాల్సి వస్తుంది. మరి అన్నీ అవసరమే. ముందు ఈ మైక్ మార్చాలండి. ఈ మైక్ అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మీరు మాట్లాడుతుంటే ఉఫ్ అని వస్తుంది. మైక్ కొనాలి. మీరు ప్రార్థన చేయండి. నేను ఎందుకు చెప్తాను? ప్రార్థన చేయండి ముందు. అలాగే ఇంకొక ప్యాడ్ కొనాలి, దానికోసం ప్రార్థన చేయండి. గోడ కోసం రిలాక్స్ అవ్వద్దు. డబ్బులు వచ్చేసి వస్తాయి కాబట్టి అని గోడ కట్టబడాలయ్యా. మరి అలాగే మా మందిరం కోసం కంచి వేయాలి దేవుడు. మనం ఎంత గోడ కట్టినా, ఎన్ని గేట్లు పెట్టినా దేవుడు కాపుతారు. యెహోవా ఆ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారి ప్రయాస వ్యర్థము. దేవుడు కంచి ఉంటేనే దేవుడి భయం. మనం నాకు తెలిసింది ఏంటంటే,
కొంతమంది తాగుబోతులు అంటే ఇక్కడ కూర్చొని ఆ డోర్ పగలు కొట్టారంట, గుద్దారంట. ఆయన చెప్తున్నాడు, ఏమంటే మీరు సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి, గోడ కట్టుకోవాలి అర్జెంట్గా పాస్టమ్ గారు అని ఆయన చెప్తున్నాడు. నేను అప్పుడు నాకు చాలా బాధ వేసింది, ప్రభా వాళ్ళని అంతవరకు ఆపేవయ్యా, ఇంకా నేను ఇంకో ఏది వాళ్ళ మనసులో రానివ్వకుండా చేసావు. ఒకవేళ వస్తే ఇన్ని వస్తువులు ఉన్నాయి అని ఎంతగానో దేవుడు స్తుతించాను. రోజు ఎక్కువ మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నీకు మొన్న కూడా చెప్పా, ముందు ప్రార్థన స్టార్ట్ చేయగానే ముందు మందిరం కోసం చేయండి. ప్రభా కంచి ఉండాలయ్యా, ఎవరికి అలాంటి మనసు రాకూడదు. తాగుబోతులు కావచ్చు, ఇంకా జులాయిలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అసలు మందిరం జోలికి రాకూడదు. అయినా మేమైతే ఇక్కడ ఉన్నాం, మేము కాపాడలేవు తండ్రి, నువ్వు కాపాడు. వాళ్ళ మనసులో ఎలాంటి దురాలోచన అపాధి పెట్టకుండా, ఏది నష్టపరచకుండా, ఒక పూజకి పొల కూడా ఇక్కడ నష్టపోవడానికి లేదు. ఎవరికి అలాంటి మనసు రాకూడదు. మీరు ఎక్కువ మందిరం గురించి ప్రార్థన చేయండి, కరెంటు వైర్ల గురించి ప్రార్థన చేయండి, అలాగే ఇక్కడ గోడలు మనం బలంగా కట్టాల, దీని గురించి కూడా ప్రార్థన చేయండి. అన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తేనే ఇక్కడ మనం ఉండగలుగుతాం, ఇక్కడ మనం ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఈ నెల మరి స్త్రీల కోట ఉంది, స్త్రీల కోటకి ఈ నెల విజయవాడ వాళ్ళకి చెప్పాను నేను. మరి సంధ్య, సువర్ణ, రాణి, ఎవరు చెప్పాను అంతేనా? ముగ్గురుగా? ఓకే, వీళ్ళ ముగ్గురు ఈ నెల వంతు వాళ్ళు వంటలు చేస్తారు. అలాగే రేపు October 1 స్తుతికోవటం సేవలోకి వచ్చిన రోజు అండి. దాన్ని కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి ఖచ్చితంగా, రేపు స్తుతికోవడం బాగా జరగాలని. అలాగే బాప్తిసాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ముందుకు రావట్లేదు. ముఖ్యంగా వాళ్ళ కోసం కూడా దయచేసి ప్రార్థన చేయండి. మరి స్తుతికోవడానికైనా కొంతమంది సిద్ధపడాలయ్యా అని ప్రార్థన చేయండి. సేవకులు కూడా ఉంది నవంబర్లో, దానికోసం దుక్కులు మళ్ళీ ఎలా ఎప్పుడు మనం పోయినసారి ఎలా వేసుకున్నామో అలాగే వేసుకుని దాని కొరకు కూడా భోజనాలు. ఎందుకంటే ఒక సేవకుడికి పడితేనే ఎంతో దీవెనండి. అలాంటిది ఒక 25 మంది సేవకులు వచ్చారు. నా ఆశ ఏంటో తెలుసా, ఈసారి పోయిన సంవత్సరం వాళ్ళు గోడ కోసం వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. ఈ సంవత్సరం వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇద్దాం అని నేను అనుకున్నా. గిఫ్ట్ అంటే అట్లీస్ట్ ఒక టవల్ అయినా కొనిద్దాం, కనీసం లేదా ఒక బ్లాంకెట్ కొనిద్దాం, ఒక 200-300 పెట్టి అని నేను మనసులో నాకు ఎందుకో ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కోసం ప్రేరేపణ వచ్చింది. కాబట్టి వాళ్ళకి కొనివ్వాలంటే దానికి ఒక 5,000 రూపాయలు అవుతుంది. దానికోసం ప్రార్థన చేయడం, అవన్నీ మేము ఇవ్వాలయ్యా, మా సంఘానికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మా సంఘం దీవించబడాలని, ఆ సేవకులకు ఏదో గిఫ్ట్ పెట్టాలని మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే స్తుతికోవడం గురించి ఎక్కువ మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు మనం దీవించను కాక. ఆమె ఇలా చాలాసేపు అయిపోయింది కాబట్టి ఒక్క నిమిషం చెప్తా, ఎక్కువ చెప్పను, మీరు టెన్షన్ పడబాకండి. ఎందుకంటే ఆరాధన ఇంపార్టెంట్. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేదండి. ఇందాక మరి ఆదాయంగా చెప్పారు కదా, మరి నిజమే, నా భర్త గారు ఇందాక ఫోన్ చేసి చెప్పారు, మా ఈ మిషన్లన్నీ మునిగిపోయినాయి అంట, నీళ్ళు వెళ్ళిపోయినాయి గోడౌన్లోకి. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు పెట్టి తెచ్చిన మిషన్లో ఇవన్నీ వేస్తారు, ఏసీ వేయలేదు. ఏంటా వేయడం చేస్తుంది అనుకున్నా. ఆ 1,00,000 రూపాయలు తెచ్చిన మిషన్లన్నీ ఇప్పుడు నీటి పాలైపోయినాయి. ఎంతోమంది ఇల్లు, వస్తువులు, ప్రాణాలు చాలా నష్టపోతున్నారు. అలా చెప్పను. మీ షాప్ కూడా మునిగిపోయిందా? అది అక్కడే ఉందిగా, మాది కూడా. మరి అవి కూడా మునిగిపోయింది. ఇప్పుడు కూర్చొని ఏడుతో కూర్చుంటే అయిద్దా? ఆ నష్టాన్ని మళ్ళీ ఎవరు రిపేర్ చేస్తారో తెలుసా? దేవుడే చేస్తాడండి. ఆ విశ్వాసంతో తను సంతోషంగా వచ్చాడు. నాకు ఫోన్ చేసాడు, నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఆ 1,00,000 రూపాయలు మేము కవర్ చేయాలంటే మాకు అవ్వదు. కానీ దేవుడు మీద విశ్వాసం. చిన్న నష్టం వస్తే చాలా ఏడుతో కూర్చుంటారు, స్తుతించరు. వీళ్ళకి ఆనందం వస్తే ఆనందం తోసి ఏడం తోసేసి ఉద్యోగమైన ఆరాధన చేస్తారు. కింద పడతారో తెలియదు, పక్కన వాళ్ళు తోసేస్తారో తెలియదు. వీళ్ళకి బాధ వస్తే అసలు ఇంకంతే. అట్లా ఉండద్దు దయచేసి. నష్టం అనేది వస్తుంది, కష్టం అనేది వస్తుంది, బాధ అనేది వస్తుంది. కానీ ఎప్పుడు నీ విశ్వాసం, దేవుడా ఏదైనా నువ్వు ఉన్నావయ్యా, ఎందుకంటే నష్టపరిచినా మళ్ళీ ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి ఆ విశ్వాసంతో మేము ప్రార్థన చేసుకున్నాం. చిన్న వాక్యాన్ని చెప్తాను. రోమాపత్రికలోకి రండి ఫాస్ట్గా. ఎలా ఉండాలో విశ్వాసాన్ని పౌలు గారు అక్కడ చెప్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. క్షమించండి, 9 నుంచి చదవండి. నిష్కపటమైనదే ఉండవలను. ఉండండి, ఒక నిమిషం తలపైకి అతను అందరు నన్ను చూడండి. ఇప్పుడు మనం విశ్వాసం కదా, మనం దేవుని బిడ్డలం కదా, మనం మన స్వభావాన్ని కలిగి ఉండకూడదు, మనం దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలని పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, ఆయన ఆ సంఘానికి చెప్పాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మన ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. అంటే ఈ రోజున ప్రేమలు ఎలా ఉన్నాయి?
కపట ప్రేమలు. మనిషి ముందేమో బా అంటారు, వెనక్కి ఏం చేస్తారు, తిడతారు కదా, ఖచ్చితంగా ఎక్కిరేస్తారు, తిడతారు, మన లోపాలన్నీ ఎత్తి చూపుతారు. అది అలా మనం ఉండకూడదంట. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, దేవుని ప్రేమ మనలో కనపడాలి. నువ్వు నిజంగా హార్ట్ఫుల్గా ప్రేమించి ఎవరికైనా ఇస్తే హార్ట్ఫుల్గా ఇవ్వు. సహాయం చేసావా సంతోషంగా చెయ్యి. ఎవరికైనా ఒక మేలు చేసావా సంతోషంగా చెయ్యి. ఇలా చేయబాకు. నేను ఎవరు అడిగాడు, అసలు నేను ఎవరు అడగను కదా. నువ్వు చేయకపోయినా తిట్టుకుంటా చేయొద్దు, సునుక్కుండా చేయొద్దు, కొనుక్కుండా చేయొద్దు, అలాగే బాధపడతా కూడా చేయొద్దు. ఏం చేసినా, నువ్వు పరిచయం చేసినా, సహాయం చేసినా, ప్రార్థన చేసినా ప్రేమగా చేయి. దేవుడికి ఆరాధన చేసినా కూడా కళ్ళు మూసుకున్నామంటే ప్రభా ఆయన కనపడాలి, మన పరిస్థితి గుర్తు రావాలి. గతంలో మన పరిస్థితి గుర్తు రావాలి. అప్పుడు నీకు స్థుతి వచ్చింది, ఆరాధన అవుతుంది. అయ్యేం గుర్తు పెట్టుకోకుండా ఎంతసేపు ఓకే అలా ఏంటి వీళ్ళు పరిగెడుతున్నారు, ఏం చేసినా సరే బాగా దీవించబడుతున్నారు ఏంటి వీళ్ళు అనే ఆనందం చెప్తే మనకు అవిశ్వాసం వచ్చింది. సంధ్యారాజేశ్వరి ఏం చేసినా అలాగే చేస్తాం, అలా ఏం చేసినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి హల్లెలూయా. నిద్రపోతున్నారు, ఏసీ వేసారు. సంధ్యారాజేశ్వరి ఏం చేసినా దీవించబడుతున్నారు కాబట్టి మేము అదే చేద్దాం అనుకుంటే అవ్వదు. కొంతమంది అనుకుంటున్నారు, ఇక్కడ కాదు కొంతమంది అనుకుంటున్నారు. నాకు తెలిసి నేనేమంటున్నానంటే ఎవరు ఏం చేసినా దేవుడి కృప అంటేనే అది దీవించబడుతుంది. దేవుడి కృప నీ మీద లేకుండా నువ్వు ఏమన్నా చెయ్యి, నీ వల్ల కాదు. అది నువ్వు అనుభవిస్తే తెలిసింది. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టుగా ఉంటుంది, ధనుర్వాత నుంచి పోయిందంట. అలాగే ఈరోజు వాళ్ళు చేసేదల్లా బంగారం ఎందుకు అవుతుందంటే ఒకప్పుడు పడ్డారు, ఆ తిప్పలు పడ్డారు. రోజుకి 100 బిందెలు నీళ్ళు మోసేవాళ్ళం. ఆమె నేను రోజుకి 100 బిందెలు నీళ్ళు ఆ కాలంలో మోసేవాళ్ళం. తర్వాత 2వ రోజు 3వ రోజు కొంతమంది విశ్వాసులు వచ్చారు. పనులు చేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుండి చేసేవాళ్ళు ఉన్నారు. చేశారు, కానీ ఎక్కువగా చేసింది నా తర్వాత నాకంటే తప్పదు సేవకురాల్ని. నా తర్వాత చేసింది ఎక్కువగా ఆమె. అందుకే నేను దేవుడు ఆమె కోసం దీవించాడు. మిమ్మల్ని మీకు తగ్గట్టుగా మేము ఎంత ఇస్తామో అంత చేశాడు, నేను కాదన్నాను కదా. ఇప్పుడు ఆమె దీవించాడు కాబట్టి ఆమెకు నేను వాళ్ళ కోసం ఎక్కువగా. కొంతమంది అంటారంట మేము వాళ్ళ కోసం అమ్మగారు ఎక్కువ ప్రార్థన చేసేద్దేమో. ఎక్కువ చేయను, నేను స్టేజ్ మీద ఉండి చెప్తాను, అసలు వాళ్ళ కోసం ప్రార్థన చేయను. ఈ మాట నేను బైబిల్ పట్టుకుని చెప్తాను, ఎందుకంటే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయను. ఎందుకు చేయనో తెలుసా? వాళ్ళు ఆల్రెడీ అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ దేవునిలో ఎదిగిన వాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ మర్మాలు తెలుసు, గౌరవించడం తెలుసు, మర్యాద తెలుసు, నోరు దగ్గర పెట్టుకోవడం తెలుసు, హెచ్చులు పోకుండా ఉండడం తెలుసు. ఇవన్నీ అలాగే అనుభవిస్తాం మేము అయ్యగారి దగ్గర, ఆత్మీయత జమ్మాలి అయ్యగారి దగ్గర. ఒకవేళ హెచ్చిపోతే దింపుతాడు ఆయన అని కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు అయింది. వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు అన్ని బాగున్న పిల్లడి కోసం ఏదైనా పడిద్దా ప్రయాస. ఎప్పుడు ప్రార్థన చేస్తాను తెలుసు వాళ్ళ కోసం. వాళ్ళు ఏదైనా రిక్వెస్ట్ చెప్పి అమ్మాయి కోసం చెయ్యి అంటే చేస్తారు, లేదా నార్మల్గా వెళ్ళిపోతారు. వాళ్ళ కోసం మీ అందరి కోసం ఎక్కువ ప్రయాసపడతారు. ఇంకా చాలా దీవించబడాలి, ఇంకా హృదయంలో మార్పు రావాలి, ఇంకా క్రియల్లో మార్పు రావాలి, ఇంకా విడిచిపెట్టాల్సినవి దీవించబడాలి. వాళ్ళు కూడా బాగున్న పిల్లడి దగ్గర తల్లి ఎక్కువ ఉంటుంది, బాగున్న పిల్లడి దగ్గర తల్లి ఉండదు. వాడు అనుకుంటాడుగా బాగానే అని వదిలేస్తుంది. ఎక్కువ ప్రయాసపడతారు వాళ్ళ కోసం, చాలా తక్కువ ప్రయాసపడతారు. ఏమొచ్చినా పరిస్థితులు బాగోపోతే అప్పుడు వాళ్ళకి బాగోపోతేనే నేను చేస్తాను వాళ్ళ కోసం, తప్ప మ్యాక్సిమం చేయను. ఇక్కడ మనం చెయ్యాల్సింది ఏంటంటే వాళ్ళని వెళ్ళని చూడడం కాదు, మన భక్తి ఎలా ఉంటుంది వచ్చినప్పుడు. మనం చర్చికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటున్నాం? ఒక సంతోషం ఉండదు, కొంతమంది మొహాల్లో ఒక నవ్వు ఉండదు, ఒకళ్ళని పలకరించరు, ఒకళ్ళని ప్రేమించరు, ప్రేమ కనబడదు. దేవుడి ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి మనం? నీ ఇంటికి వచ్చి నేను మొహం మార్చుకొని కూర్చుంటే ఎట్లుంటుంది మహిమ? అమ్మగారు ఇంటి అట్టుకు వచ్చింది అసలు మరి అనుకుంటాం లేదా? మరి ఇది ఎవరిల్లు? దేవుడి ఇల్లు కదా. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఉద్యోగంగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత మర్యాదగా ఉండాలి, ఎంత లక్షణంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కూడా నా బిడ్డ సంతోషిస్తుంది కాబట్టి నేను నా బిడ్డ సంతోషంగా చూద్దాను ఇంటికి వెళ్ళాక ఆయన కూడా అనుకుంటాడు. ఖచ్చితంగా ఇక్కడ మన ప్రవర్తన బట్టి మన దీవెన ఉంటుందండి. ఇది మర్చిపోవద్దు ఎవ్వరు కూడా. ఇక్కడ మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి నువ్వు ఇంటికి వెళ్ళాక నీకు శాంతి, సమాధానం, దీవెన, ఈ 3 ఉండే. ఇక్కడ మనం ప్రవర్తించే ప్రవర్తన ఆమెను చెప్పడం, ప్రార్థన చేస్తే ప్రార్థన చేయడం, పాటలు పాడితే పాటలు పాడడం, ప్రార్థన చేస్తే ఏకీపించడం, పరిచయం ఉంటే పరిచయం చేయడం, అన్నిట్లో ప్రేమ కలిగేది కూడా. ఏమనుకుంటారేమో, ఏమైనా చేస్తారేమో మొహమాటంతోనో చేయొద్దు. ప్రేమ కలిగి చేయండి, ప్రేమతో చేయండి, బాధ్యతతో చేయండి. ఏదైనా మీ పక్కన వాళ్ళైనా ప్రేమించండి, ద్వేషించద్దు. వాళ్ళు అన్యాయమే చేశారు, మంచిదే, అయినా కూడా దేవుడు నిన్ను దాన్ని మేలుగా మారుస్తాడు. మీ పట్ల ఎవరైనా నష్టమే చేశారు, అయినా సరే దేవుడు నీకు మేలు మారుస్తాడు. దేవుడిని చూడండి, మనుషులను చూడండి. మనుషులను చూస్తే మనకి ఏమనిపించింది? బలహీనం అయిపోతాం. వాళ్ళు చేసిందే గుర్తొచ్చింది.
వాళ్ళని ప్రేమించను. దేవుని చూసి అనుకున్నాను, దేవుడు క్షమించాడు కదా, నేనేమన్నా కరెక్టా, నేనంత పాపిని కదా, మరి నన్ను దేవుడు ప్రేమించినప్పుడు నేనెందుకు ప్రేమించకూడదు అని సరే అని మనం ప్రేమించగలుగుతాం, లేకపోతే ప్రేమించడం. నిష్కపటమైనది ప్రేమ ఉండాలి. హల్లెలూయా. 2 పాయింట్ కూడా చదవండి. ఎవరున్నారు అక్కడ? ఎవరు లేదా? అయిపోయిందామే. చెడ్డదాన్ని అసహించుకొని హత్తుకొని. ఈరోజు చాలా మంది మంచి ఏమో దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్రార్థన ఉందామంటే దూరంగా వెళ్ళిపోతారు. ప్రార్థన అంటే సాకులు, కోటకి రమ్మంటే సాకులు, పరిచయం చేయమంటే సాకులు, దేవుడికి ఇవ్వమంటే సాకులు, ఇన్ని చెప్తారు అసలు. అదే ఎవరైనా ఫంక్షన్ పిల్లల్ని అప్పు చేసి 1000 రూపాయలు వాళ్ళకి చదివించాలి, వెళ్ళిపోతే మనకు బాగోదు. ఆ రోజు ట్రైన్ రాకపోయినా, బస్సు రాకపోయినా మంచిదాన్ని హత్తుకో. ఏది మంచిదో హత్తుకో, ఏది చెడ్డదో మనం దూరంగా ఉండాలి. ఈ జ్ఞానం మనకు ఉంటుంది కాక. ఆమె నెక్స్ట్ వచ్చిన సహోదరు ప్రేమ విషయంలో ఒకరిని అందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఇది అస్సలు చేయరు. ఒకరిని కించపరిచేలా, ఒకరిని బాధపరిచేలా. ఇందాక సాక్ష్యాలు చెప్పమంటే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, సాక్ష్యాల్లో వేరే ఒకళ్ళు హట్ అయ్యేలా చెప్పొద్దు. దేవుడికి నచ్చదు, దేవుడి కృప పోద్ది మీకు. ఒకవేళ నేను నన్ను గాయపరిచారు, బాధ పెట్టారు, నేను నలిపారు, నేను అవమానపరిచారు, ఎలా చెప్పాలి? నేను ఎన్నో బాధలు పడ్డానండి, నేను ఎంతగానో ఒంటరితనం అనుభవించానండి. అక్కడ మనుషుల్ని మెన్షన్ చేయొద్దు. పలానా వ్యక్తులు, పలానా వ్యక్తులు, పలానా వ్యక్తులు అని చెప్పొద్దు దయచేసి. దేవుడు నేను ఒంటరిగా నేను ప్రయాణం చేశాడు నా భక్తి సంబంధికుల ద్వారా అని చెప్పుకొని ఒక మాటలో అది కరెక్ట్ కాదు. ఒకరినొకడు ఘనంగా ఎంచుకోమంటున్నాడు దేవుడు. వాక్యానుసారంగా మనం వెళ్ళాలి, అప్పుడే దీవించబడతాం, అప్పుడే శాంతి ఉంటుంది. ఒకరినొకరు తక్కువ చేసుకోవద్దు. తక్కువ చేసుకుంటున్నారు ఈ మధ్యన. అందుకే సంఘాల్లో, కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు. ఎంత కష్టపడి వచ్చినా ఏం కష్టపడ్డావు అంటారు. ఎంతో ప్రయాసపడి వంట చేస్తాం, ఏం చేసావులే అంటారు. అలా ఉండకూడదంట. మనం అంటే అబ్బా ఎంత బాగా చక్కగా ప్రార్థన చేస్తున్నాం, ఎంత బాగా చక్కగా పరిచయం చేస్తున్నాం, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నా భర్త, ఎంత కష్టపడుతున్నారు నా బిడ్డ అని వాళ్ళని ఎప్పుడు కూడా ఘనంగా ఉంచాలి. అలాగే సంఘాల్లో పరిచయం చేసే వాళ్ళు కూడా అమ్మ నిజంగా చాలా మంచిగా చేస్తున్నామ్మా, మంచిగా చేస్తున్నామ్మా అలానే మరి పొగడి అందరూ ఎక్కించదులే కానీ అది కూడా మంచిది కాదు. కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని కొంచెం ప్రశంసించాలి. ప్రశంసకి పొగట్టుకి తేడా ఉంది. ప్రశంస అంటే చాలా బాగా చేస్తాం, మంచిది, ఓకే, గుడ్ అని చెప్పడం తప్పు కాదు. ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా పొగిడారా? అసలు ఇంట్లో వాళ్ళనే ముందు శత్రువులు కొంతమందికి, బయట వాళ్ళ దాకా ఉండట్లే ఈ మధ్యన. వీళ్ళ శత్రువులు ఎవరంటే వీళ్ళ భర్త, వీళ్ళ భార్య, వీళ్ళ పిల్లలు. ఇంకా ఎక్కడి నుంచి వచ్చేది సంతోషం? ఎక్కడి నుంచి వచ్చేది శాంతి? దేవుడు కృప దిగాలంటే ఎలా దిగుద్ది? మీ కుటుంబం అంతా ముందు మందిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కుటుంబంతో వచ్చి పరిచయం చేశారు దేవుడు. అలా జ్ఞాపకం చేసుకోవడానికి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే సార్, కుటుంబంతో కలిసి వచ్చారు, ఏక మనసుతో చేశారు. నువ్వు కూడా అలాగే ఒకవేళ ఎవరైనా మిస్ అవుతుంది, ఒకవేళ ఎవరైనా ద్వేషిస్తుంది, నువ్వు ముందు ప్రార్థన చేయి. ప్రభా నువ్వు దీవించబడాలంటే దీవించు కాదు, ముందు నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం అంతా ఏకీపించాలయ్యా. ఒక గుప్పులు ఇస్తూ ఉంటే కొంతమంది భర్త ఒప్పుకుంటే భార్య ఒప్పుకోదు, భార్య ఒప్పుకుంటే భర్త ఒప్పుకోదు, కోళ్ళు ఒప్పుకుంటే అత్త ఒప్పుకోదు, అత్త ఒప్పుకుంటే కోళ్ళు ఒప్పుకోదు. అలా ఉంటుంది. దీవించి ఉన్నారు. ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలంట. మనం ఒకరినొకరు ఘనపరచుకోవాలి. భర్త మంచి కష్టపడొస్తే మీరు చాలా కష్టపడుతున్నారు అని వాళ్ళని ప్రశంసించు. వాళ్ళ కష్టాన్ని చేసేవాళ్ళు నువ్వే అంటే వాళ్ళది అక్కడ పోద్ది. దేవుడు కృప పోద్ది. ముందు దేవుడు కృపలేనిది నువ్వు ఎంత తిప్పలు పడితే, నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చేస్తే నీకు ఎలా వచ్చింది దీవెన రాదు. ముందు దేవుడికి అనుకూలంగా మసులుకోవడమే మనం ముందు చేయవలసిన క్రమం అండి. హల్లెలూయా. ఈరోజు నుంచి నీకు ఘనంగా ఎంచు. ఇతరులని ఎవరినైనా సరే, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళైనా, 10 రూపాయలకి పనికిరాని వాళ్ళైనా వాళ్ళని ఏం చేయాలి? తక్కువ మాట్లాడకూడదు, గౌరవించాలి. అది క్రైస్తవుల యొక్క, విశ్వాసుల యొక్క క్రమం అంట. నీ ఇంట్లో నీ పిల్లల్ని శత్రువులుగా చూడద్దు. నీ కుటుంబంలో నీ భర్తని, నీ భార్యని శత్రువుగా చూసినంత కాలం నీ కుటుంబం దీవించబడదు.
నువ్వు ముందు వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి. నీ అత్తను ప్రేమించడం, నీ కోడలను ప్రేమించడం, నీ కొడుకును ప్రేమించడం, నీ భర్తను ప్రేమించడం, పిల్లలను ప్రేమించడం, భార్యను ప్రేమించడం, ఇవన్నీ కూడా దేవుడు లెక్క చూస్తాడండి ఖచ్చితంగా. ఒక కుటుంబానికి ఒక లోన్ ఇవ్వాలంటేనే ఎన్ని చూస్తున్నారండి, ఎన్నిసార్లు రిజెక్ట్ అయిపోద్ది. ఒక దీవెన నీకు ఇవ్వాలంటే దేవుడు ఎందుకు చూడడం ఖచ్చితంగా చూస్తాడు. అప్పుడు మనం ముందు ఏం ప్రార్థన చేయాలి? ప్రభా, నా తండ్రిలో ఈ లోపం ఉంది, నా భర్తలో ఈ లోపం ఉంది, నా భార్యలో ఈ లోపం ఉంది, ముందు వాళ్ళని సరిచేయి. బతిమాలకు ప్రార్థనలో ఒక ఆర్డర్ వేసినట్టు, ఒక లిస్టు చెప్పినట్టుగా చెప్పేయకూడదు. ప్రభా, అలా చీలం దేం చేయ, వాళ్ళు ఏడుతున్నారు, వాళ్ళని ఓదార్చేయ, వాళ్ళకి తిండి లేదా, వాళ్ళకి తిండి వయ్యా అని ఒక లిస్ట్ ఏదో చెప్పేసి అమ్మయ్య అనుకున్నట్టు ఉండకూడదు. బతిమాలుకోవాలి. అబ్రహాం అంట బతిమాలుకున్నాడంట, అయ్యా నా బిడ్డను దీవించి, నా బిడ్డ కష్టపడుతుందయ్యా, అయ్యా నా భర్త వెళ్తున్నాడయ్యా బయట, అయ్యా నా బిడ్డ వెళ్తున్నాడయ్యా, అయ్యా నన్ను పద్దాకా పర్లేదు. అప్పుడు నీకు గంటలు వెళ్ళింది ప్రార్థన. మూలగాలి ప్రార్థనలో బాధతో మూలగాలి, కొవ్వలాగా మూలగాలి, పాములాగా మూలగాలి. ఇంత ప్రార్థన చేయకుండా ఓకే ప్రభు దీవించాలి ఏడాదిలో దీవులు రాదండి. ఘనత విషయంలో ఒకరినొకరు గణపరచుకోవాలి, గౌరవించడం ముందు నేర్చుకోవాలి. నన్నే గౌరవించారు కొంతమంది అయితే, ఇంకా వేరే వాళ్ళని ఏం గౌరవిస్తారు? నిజం. అలా అమ్మగారు ఒక దైవజనురాలు అని ఒక గౌరవం లేదు కొంతమందికి, అందరికి కాదు కానీ కొంతమందికి లేదు. కుటుంబాన్ని దీవించుకోవడం ముందు నీ సంఘ కాపరిని నువ్వు ప్రేమించలేనప్పుడు, గౌరవించలేనప్పుడు, ఘనంగా ఎంచలేనప్పుడు నిన్ను మాత్రం అందరూ ఘనంగా చూడాలప్పుడు నేను ఇలా లేపాలంటే ఎందుకు లేపుతాను? నువ్వు ఎవరిని లేపుతాను? దైవసేవకుడు ఫోన్ చేస్తే కూడా పడుకొని మాట్లాడితే అగౌరవం అని ఓపిక లేపని లేచి కూర్చుని మాట్లాడుతున్నాను. వాళ్ళు చూస్తారు అక్కడ చూసే దేవుడు. ఈ దైవ సేవకుడికి ఎంత గౌరవం. ఫోన్ లైన్లో ఉండి దైవ సేవకులు లైన్లో ఉంటారు, వీళ్ళు పక్కన వాళ్ళతో సోది. ఎంత అది ఏమంటుందని నిర్లక్ష్యం. ఈ దైవజనుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవుడి దాసుడితో మాట్లాడుతున్నావు, మనం వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి. భయంతో వాళ్ళకి ముందు ఆన్సర్ ఫస్ట్. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఎత్తే ఒక కాలు దైవ సేవకులు కాదు, ఇంకా ఎవరి కాల్సి నేను దిగను. రెస్పెక్ట్ అది వాళ్ళకి మనం ఇచ్చేది. వాళ్ళతో మాట్లాడినప్పుడు బాడీ లాంగ్వేజ్ చాలా చక్కగా పెట్టుకోవాలి. వాళ్ళు చదివించారు కదా ఎత్తి మీద ఎక్కకూడదు. వాళ్ళు ఎంత మనల్ని ప్రేమించిన ఆ ప్రేమలో ఆ గౌరవాన్ని వాళ్ళకి తగ్గించకూడదు. ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, ఆ విలువ వాళ్ళకి ఇవ్వాలి. ఆ మాట అంటే ఆగాలి, చేయొద్దని చేయకూడదు. అప్పుడే నీ కుటుంబంలో దీవెన. ఒత్తినే కుటుంబంలో దీవించండి ఎన్ని మర్మాలు ఉంటాయి తెలుసా? ఇవన్నీ చెప్పట్లా ఎక్కడో కొన్ని సంఘాలు ఉన్నాయి, అన్నీ కాదు. కానీ దేవుడి కడుపును బట్టి మంచిగా మర్మంగా చెప్పేవాళ్ళు, అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టుగా చెప్పేవాళ్ళు ఉన్నారు కాదంటలా. కొన్నిసార్లు అలా ఏం చెప్పరు. మరి అప్పుడు అబ్రహాము ప్రార్థన చేసాను. ఏమని ప్రార్థన చేసాను? ఒక లెసన్. తెల్లవార్లు యాకోబు పెనుగులాడెను. వీళ్ళకి ఏం నేర్చుకోవాలో తెలియదు. ముందు ఇంత చక్కగా చెప్తుంటే దీవించబడి వాళ్ళు దీవించబడుతున్నారు. ఇంకా కొందరు క్యాచ్ చేయట్లా పాయింట్. ఇంకో విషయం చెప్తున్నా, మేము ఎవ్వరూ మాకు నేర్పించలేదండి. మీకు ఇంకా కూర్చొని చెప్తాం మేము కుటుంబాల గురించి. ఇలా మాట్లాడకూడదమ్మా, ఇలా చేయకూడదు, ఇలా ఆవేశంలో ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా పరిచయం చేసుకో, ఇలా దేవునికి ఇలా ఇవ్వు, దేవుని మందిలో లోబడి ఉండు, భక్తుని ఇలా గౌరవించు, భార్య ఇలా ప్రేమి, ఇవన్నీ దిద్ది పెట్టి ఏలు పెట్టి దిద్ది పెడుతున్నాం. మాకైతే అలా ఏం లేదండి. మా విశ్వాస జీవితంలో చూసి నేర్చుకున్నాం మేము. ఒక కేసు అయ్యగారి దగ్గరికి వెళ్తే అది ఎంతో క్రిటికల్ కేసు అయితే అప్పుడు అయ్యగారు పంచాయతీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు నేను చిన్నదానికి పంచాయతీ, పెద్దదానికి పంచాయతీ, నాకు ప్రతిదీ పంచాయతీనే. అన్ని పంచాయతీలు నాకు అవసరమా? నాకు షుగర్ రాలా, దేవుళ్ళు వచ్చిందేమో అని ఎవరేమంటారు. అలా చెప్పకూడదు. ప్రతిదీ అలానే దాసేసి కొంచెం మూసేసి చేయమని కాదు. అలా అంటే ఈ వాక్యాన్ని పెట్టుకొని అమ్మగారు ప్రతిదీ చెప్పొద్దన్నారు. మీరే కదా అమ్మగారు చెప్పొద్దని ఒక ఆమె పెళ్లి కూడా చేసిందంట అలా అమ్మాయికి. ఆ పాస్టర్ గారు అడిగారంట, ఎందుకమ్మా కనీసం సేవకులకి పిలుపు లేదట. మీరే కదా అయ్యారు. పెళ్లి చేయాల, పెళ్లి పెట్టేసుకుంది ఏకంగా. ఏంటమ్మా పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నామ్మా? దైవ సేవకుడికి తెలియకుండా, సంఘ కాపరికి తెలియకుండా. ఎవరమ్మా అంటే మీరే కదా అయ్యారు, పెద్దగా చెప్పొద్దన్నారు. అన్నీ
ఆ పెళ్లి దాకా అనకూడదు. కానీ అలా పట్టుకోవాల్సింది పట్టుకోండి, పాయింట్ ఏం పట్టుకోవాలి. మేము చూసి నేర్చుకున్నాం. వాళ్ళు పరిచయం చేస్తుంటే వీడు పరిచయం చేయబట్టే దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు, మేము కూడా పరిచయం చేయాలి అని నేర్చుకున్నాం. ఎవరన్నా దేవుడికి ఇస్తుంటే అది చూసి వీళ్ళు ఇవ్వబట్టే దేవుడు ఎంతగా ఎవరైనా ఇచ్చేస్తున్నాడు అని చూసి నేర్చుకున్నాం. వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూసి నేర్చుకున్నాం. వాళ్ళ కష్టాల్లో వాళ్ళ ఓర్పును చూసి నేర్చుకున్నాం. ఇవన్నీ మేము నేర్చుకున్నాం అండి. మీరు కూడా అలాగే ఉన్నారు. కొంతమంది ఎక్కడో ఒక ఇద్దరు ఉన్నారు, నేను వాళ్ళకి చెప్తున్నాను. చూసి నేర్చుకోవాలి, చెప్పించుకునేదాకా ఉండకూడదు. ఎందుకంటే వాక్యాలు ఆల్రెడీ చెప్తున్నాను నేను, మంచిగా చెప్పను నేను. వాక్యం అర్థమవుతుందా? మంచిగా జ్ఞానంగా మర్మంగా చెప్పేస్తా. డొంకు తిరుగుడుగా అక్కడ ఉన్నట్టుగా ఒక లెక్చర్ చెప్పినట్టుగా చెప్పను. అందులో పాయింట్ పట్టుకుంటాం. ముందు ఆ పాయింట్ పట్టుకుంటే చాలు. ఇప్పుడు మనం మెడిసిన్ వేసుకున్నాం అనుకోండి, సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టరు మనకి మెడిసిన్ ముందు వాళ్ళకి రోగం ఏంటో తెలియాలి. ఆయుర్వేదం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు హోమియోపతి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఎందుకు లేట్ అవుతుంది తెలుసా? వైద్యం అంటే ఎల్లంగానే తగ్గదు. మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్లో తగ్గదు. వాళ్ళు ముందు అసలు ఎక్కడ దేని వలన ఆ ప్రాబ్లం వచ్చిందో దానిని కనిపెడతారు. వాళ్ళు కనిపెట్టేదాకా వాళ్ళు మెడిసిన్ వేరే మెడిసిన్ ఇచ్చి అస్సలు దాన్ని వాళ్ళు పట్టుకునేక అప్పుడు దానికి మందు వేస్తారు. అప్పుడు దాకా 6 నెలలు పట్టింది. మనకేమో నొప్పి అనగా నా నొప్పి తగ్గిపోవాలి. అసలు నొప్పి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఒక టాబ్లెట్ వేస్తారు, ఆ నొప్పి తగ్గిపోయింది, బాగా పనిచేసింది డాక్టర్ గారి దగ్గర. అది కాదు, అసలు ఎందుకు అవుతుంది నొప్పి, అక్కడ ఏం తేడా వచ్చింది, మిషన్లో ఏ పేగు తేడా వచ్చింది, ఏ అన్నవాహిక తేడా వచ్చింది, ఏ ప్రాబ్లం ఉంది కడుపులో, ఇవన్నీ ఆలోచిస్తే దానికి మందు వేసుకుంటాం. వాక్యం కూడా అంతే చక్కగా మనం విప్పి చెప్తున్నప్పుడు అది ఏ పాయింటో ఏంటో తెలిసిపోతున్నప్పుడు ఓహో ఇలా దీవించబడాలి, ఇలా ఇదేతుకుంటే మనం నేర్చుకుంటాం. మోరు ఇష్టం వచ్చినట్టుగా పారేసుకోవడం, పెద్ద లేదు చిన్న లేదు, దీవెన రాదు. వాళ్ళు తప్పు చేశారో, పెద్దవాళ్ళు తప్పు చేశారో తర్వాత ముందు నీ నోరు నువ్వు జాగ్రత్త పెట్టుకో. పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడండి. హల్లెలూయా. ఘనంగా ఎంచడం నేర్చుకోండి. ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలి. తర్వాత ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడు. ఈ పాయింట్లు మీరు బాగా ఆలోచన చేసి గ్రహిస్తే ఎంత మర్మంగా ఉన్నాయి తెలుసా. ఆసక్తి విషయంలో మొద్దులా ఉండకూడదు, ఆసక్తి ఉండాలి. దేవుడి మందిరంకి వెళ్తున్నామంటే ఆసక్తి ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. ముందే రెడీ చేసేసుకోవాలి. ప్రార్థనకు సిద్ధపడుతున్నామంటే ఏం ప్రార్థన చేయాలో సిద్ధపడాలి. పరిచయం చేస్తున్నామంటే నీట్గా శుభ్రంగా చేసుకోవాలి, అన్ని చేతులన్నీ నీట్గా కడుక్కోవాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. ప్రతిదీ ఒక క్రమం ఉంది. ఆసక్తి, ఇంట్రెస్ట్గా చేయాలి. ఏం చేసినా అడబడేసాం, అయిపోయింది, పరిచయం చేసాం, అక్కడ మారేసాం, ఇది నా ఇల్లు కాదు. మన ఇంట్లో ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామో ప్రతి వస్తువుని అంత జాగ్రత్తగా మనం పెడితే ఇంటికి వెళ్ళాక అంత జాగ్రత్తగా మన వస్తువులు ఉంటాయి. ఎక్కడ ఎలా చేస్తామో అక్కడ ఖచ్చితంగా జరిగిద్ది మన ఇంటికాడ. కాబట్టి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. నువ్వు ఇక్కడ ఎంత జాగ్రత్తగా పొదుపుగా చేస్తావో, ఎంత జాగ్రత్తగా చేస్తావో, ఎంత నీట్గా ఉంచుతావో. బాత్రూమ్ విషయంలో కూడా నేను చెప్తున్నా, ఎవరు బాత్రూమ్కి వెళ్ళినా, మన శారవణమ్మ గారు ఇప్పుడు వాళ్ళు 50 రోజులు స్టార్ట్ అయినాక ఆమె అదే చెప్పింది ఎక్కువగా. ఎందుకంటే మరి 4,000 మంది వస్తారు. ఎవరు బాత్రూమ్కి వెళ్ళినా కడిగేయండి. వచ్చేటప్పుడు ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళారనుకున్న వాళ్ళే కడిగి బయటకు వచ్చేయాలి. అది మనం కూడా క్రమం నేర్చుకుంటే బాగుంది అనిపించింది నాకు. ఎవరు వెళ్ళినా సరే అంటే కడిగి అక్కడ 1 గంట సేపు ఉండమని కాదు, చక్కగా నీళ్లు పోయండి, నీళ్లు ఉన్నాయలా చూసుకొని వెళ్ళండి. మనం ఏది అపరిశుభ్రంగా ఉంచుకోకూడదండి. దేవుడి మందిరం పాడు చేయకూడదు. దేవుడి మందిరాన్ని ఎవరు పాడు చేస్తున్నా దేవుడు వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. అంటే నీట్గా ఉంచుతాం. అది మనం ఎంతమంది అయ్యాం, రేపు ఇంకా పెరిగిద్ది సంఘం. అప్పుడు ఈ క్రమశిక్షణ లేదనుకోండి, మనం వెళ్ళాము వచ్చామా నీళ్ళు వాళ్ళగా డ్యూటీ వాళ్ళు చూసుకుంటారులే, మనకేంటి నీళ్ళు అయిపోయినప్పుడు పిల్లలు యవనస్తులు పిలిచి చెప్పాలి, అమ్మ బాత్రూంలో నీళ్ళు లేవు కొంచెం చూడండి అంటే ఎవరో ఒకరు పోస్తారు, నాకు చెప్పండి, నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. నీళ్లు ఖచ్చితంగా ఉన్నాయో ఎవరిదైనా చూసుకోవాలి. అది ఎవరిదైనా బాధ్యత, మనందరి బాధ్యత. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆత్మ యందు తీవ్రమైన ఆత్మ కలిగి ఉండాలి. అంటే మండాలి, ఎప్పుడు కూడా చల్లారిపోయిన స్థితిలో ఉండకూడదు. ప్రార్థన చేద్దామంటే కొంతమంది ప్రార్థన చేయడానికి
ఇందాక చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొంతమంది ఎక్కువసేపు కొట్టలేకపోయారు, కొద్దిసేపు కొట్టి ఆపేశారు. తీవ్రత లేదు. నువ్వు తీవ్రత ఉంటే నేను ఆపేమనేదాకా కొట్టుతానే ఉంటావు. తీవ్రత ఉండాలి, మండాలి, ఆత్మలో మండాలి. చల్లారిపోయిన స్థితిలో ఉండకూడదు. పొయ్యి చల్లారిపోతే ఎందుకు పనికిరాదు. ప్రభువుని సేవించాలి. నిరీక్షణ గలవారే సంతోషించచ్చు, నిరీక్షణ గలవారే సంతోషించచ్చు. అంటే నిరీక్షణ అంటే ఏంటి? వెయిటింగ్లో సంతోషం ఉంటుంది ఎవరికైనా. ఇంకా వెయిట్ చేస్తున్నాం, బస్సు రాలా, బండి రాలా, నేను ఇదైపోయి నలిగిపోయాం మేము. కాసేపట్లో చిన్నకు వచ్చేద్ది, సనుగుడు వచ్చేద్ది, విరక్తి వచ్చేద్ది. దేవుడు ఏమన్నాడు? ఏ విషయంలో నిరీక్షిస్తున్నాను? ఒక కార్యం కోసం నిరీక్షిస్తున్నామేమో, ఒక మేలు కోసం నిరీక్షిస్తున్నామేమో, ఒక దీవెన కోసం నిరీక్షిస్తున్నామేమో. విసుగుకోవద్దు. దేవుడు నాకు చేయలా, ఇంకా చేయలా, వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు, ఏమో నాకేంటో ఇంకా జరగలా, అంత ప్రార్థన చేస్తున్నా, మొన్నే కూటం పెట్టా. ఇక నిరీక్షణలో కూడా నువ్వు సంతోషించాలి. వెయిట్ చేపిస్తున్నాడేమో దేవుడు కావాలని సంతోషంగా వెయిట్ చేయి. ప్రభా నువ్వు ఎప్పుడైనా చేస్తావయ్యా, నువ్వు మర్చిపోయి దేవుడు కాదయ్యా. సంతోషం ఉండాలి. సంతోషం లేకపోతే నువ్వు నిరీక్షించలేవు. హల్లెలూయా. దేవుడి గారు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళారా? ఇక్కడ ఉండాలి. ఓకే. ప్రార్థన శ్రమ యందు ఓర్పు కలవారే ఉండాలి. శ్రమలో ఏముండాలి మనకి? అదే ఉండదు మనకి. కొంచెం శ్రమ వచ్చిందంటే తిట్లే వస్తాయి, బూతులే వస్తాయి, మాటలే వస్తాయి, సనుగుడు వస్తుంది, శపించడాలు. శ్రమలో ఓర్పు చాలా అవసరం విశ్వాసకి. ఎంత ఓర్చుకుంటావు అంత నేర్చుకుంటావు, ఎంత నేర్చుకుంటావు అంత దీవించబడతావు. మౌనంగా ఉండమన్నాడు దేవుడు. ఎర్ర సముద్రం పాయలవ్వాలంటే మౌనంగా ఉండు. ఎలాంటి మౌనంగా ఉండేది మనుషుల మధ్య ఉంటూ తెలిసేది దేవుడి కార్యం. నువ్వు శ్రమలో ఓర్చుకుంటావా, నీకు దాని దీవెన తెలిసేది. ఎందుకంటే వాక్యాన్ని బట్టి లోబడాలి. తర్వాత ప్రార్థన ఎందేమో పట్టుదల కలిగి ఉండు. తర్వాత పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచండి. ప్రార్థన ఎందేమో పట్టుదల ఉండాలి. చేద్దాంలే. కొంతమంది ప్రార్థన అంటే అస్సలు చేయరు. మరి ఎట్లా దీవించబడతారు నాకు అర్థం కాదు. అస్సలు ప్రార్థన చేయరు. మన సంఘంలో దేవుడి కుటుంబం బట్టి 90% మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. చేస్తారు ప్రార్థన, మంచిదే. ఇంకా 10% కూడా మారాలని నేను కోరుకుంటున్నా. ఆ 10% ప్రార్థన గంట కూడా చేస్తారు లేదు నాకు డౌటే. ప్రార్థన అంటే పిచ్చి ఉండాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక్కళ్ళన్న కుటుంబంలో ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడతాడంట. ఎందుకంటే లోతును బట్టి అబ్రహాం ప్రార్థన చేస్తే ఆ ఊరిన దేవుడు ఆ ఊరిలో నుండి లోతు కుటుంబాన్ని కాపాడాడు. ఈ కుటుంబం కాపాడబడాలంటే రేపు ఇంకా రోగాలు రాబోతున్నాయి, భయంకరమైన రోగాలు. హాస్పిటల్కి వెళ్ళి తగ్గవు, మెడిసిన్ లేదు, అంటువ్యాధులు, కరువు ఇంకొన్ని రోజులు వస్తుంది. ఎన్నిట్లో తప్పించబడాలంటే, నీ కుటుంబం పోషించబడాలంటే, బయట రూపాయి ఖర్చు పెట్టడానికి భయపడుతున్న రోజులు కూడా నువ్వు సంతోషంగా జీవించాలంటే నువ్వు ఎలా వచ్చింది ఆ కృప అంటే నీ ప్రార్థనే, నీ ప్రార్థనే, నీ ప్రార్థనే, ఇంకేం కాదు. అమ్మగారు చేసేదిలే, లేకపోతే మా కోసం పలానాలు చేస్తారులే కాదు. నీ ప్రార్థన నువ్వు చేయి. నువ్వే 10 మంది కోసం చేయి ప్రార్థన. అమ్మగారి కోసం చేయి, సంఘం కోసం చేయి, సంఘంలో ఉన్న బిడ్డల కోసం చేయి, ఇంకా వేరే సంఘాల కోసం చేయి, దైవ సేవల కోసం చేయి. టైం ఉంటే సీరియల్ చూడడం, ఫోన్ ముందు తీసుకొని పనికి మళ్ళీ చూడడం ఇవి కాదు. ఇంకన్నాళ్ళు ఉగ్రత రాబోతుంది. పరిస్థితులు ఏమన్నా బాగున్నాయా? ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు ఎక్కువైపోతాయి. ఇంకా ప్రార్థన చేయకపోతే, భయం లేకపోతే కొంచెం కష్టమైతే అమ్మాయి పడుకుంటా శుభ్రంగా ఈరోజు అని పడుకోవడం, లేకపోతే వేస్ట్గా వ్యర్థంగా టైం కాపడం. ప్రార్థన జాగ్రత్తగా చేయాలి, పట్టుదలతో చేయాలి. అది కూడా పట్టుదల ఉండాలి. ఏదైనా కొనుక్కునేదాకా అంత పట్టుదల ఉంటుంది కొంతమందికి. అదే పట్టుదల ప్రార్థనలో కూడా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం. పరిశుద్ధుల అవసరాలు అంటే ఏంటి? పరిశుద్ధులు అంటే ఎవరు? మనమేనా కాదా? పక్కన ఎవరు ఉంటారు? మనం ఎదురు వాళ్ళు మనమేగా. ఇప్పుడు మనకి ఏదైనా అవసరం వస్తే ఎవరు చేస్తారు సహాయం? దేవుడు చేస్తాడు. మనం కూడా చేసుకోవద్దా? ఇప్పుడు ఎవరికైనా అవసరం వచ్చింది, లేదా ఆమె లేగలేదు, ఇల్లు ఆమె పలకరెత్తమో, ఆమెకు టీయో టిఫినో ఏమో తిన్నామో, సంగబెట్టలు కదా, సహాయం చేయాలి కదా. ఎవరు నీ దగ్గరికి వచ్చి ₹1 అడిగారు అనుకో, నీ దగ్గర ఎక్కువ వేలు అడిగితే ఇవ్వద్దులే. నీ దగ్గర ఉన్న దాంట్లో పెట్టు. అసలు నేను దేవుడు రేపు లెక్క అడుగుతాడు. వచ్చారా నేను ముందు ఖచ్చితంగా పెట్టు.
నువ్వు చేయగలిగిందే చేయి. నువ్వు 100 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, 10 రూపాయలు చేతిలో పెట్టమ్మా, నా దగ్గర 10 రూపాయలనే తీసుకెళ్ళు. సహాయం చేసుకోవాలి ఒకరినొకరు. మనమే చేసుకోకపోతే ఇంకా బయట వాళ్ళకి ఏం చేస్తాం? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఎవరండి బయట వాళ్ళు మన సంఘం పట్ల బాధ్యత మనకే ఉండాలి. మనదే ఇది. రేపు దీవించి బిల్డింగ్ కడితే మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, మన పిల్లల తరాలు బాగుంటారు. కానీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? పరిశుద్ధుల అవసరతల్లో సహాయం చేస్తే దేవుడు రాసుకుంటాడు, నా కుటుంబం దీవించబడిద్దని. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు, దేశంలో కూడా లేని వాళ్ళు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. మనమేమో సహాయం మన పక్కన వాళ్ళు అడిగితే సహాయం చేయడానికి ఇష్టపడతలా. దాసుకో బాగా డబ్బు దాసి ఎందుకు పనికిరాదు. ఉంటే పేదలకు ఖర్చు పెట్టు, అనాథలకు ఖర్చు పెట్టు, నీ కుటుంబం కోసం కూడా ఖర్చు పెట్టుకో, తప్పలేదు. కానీ అవి కూడా చెయ్యి, మరి మొత్తం దాసేకు. కొంచెం వాడు అప్పుడప్పుడు చారిటీస్ చేయండి దయచేసి. ఆ డబ్బాలు వేస్తున్నారా? 100 రూపాయలు ఏమన్నా ఎక్కువ ఏమన్నా, 100 రూపాయలు ప్రతి వేస్తున్నారు నిజంగా అందరూ. ఒక 5-6 వంతులు వినపడుతున్నాయి. నీకు ఎన్ని అవసరాలన్నా 100 రూపాయలు వేయలేకపోతే ఎందుకంటే మనం ఇంకా ఖచ్చితంగా 100 రూపాయలు వేయండి. ఇంకా దేవుడి చిత్తం అయితే దేవుడు ఆశీర్వదిస్తే వచ్చే సంవత్సరం ఇంకో 100 పెంచండి. మన అనాథలకు బట్టలు కొనాల్సి వస్తే బ్లైండ్ పిల్లలకి మరి ఎక్కువ అమౌంట్ అయితే మన దగ్గర నేను ఎప్పుడు ఎక్కువగా మనకు కొన్ని చెప్పాను. మరి ఆడమ్మ గారు, మా ఆంటీ, మరి ఇంకెవరు గంగమ్మ గారు వీళ్ళు 200 ఇచ్చారు. ఓకే, ఇంకా మరి మిగతా డబ్బులని ఎలా వస్తాయి? దగ్గర 10,000 రూపాయలు కావాలండి. మరి ఇల్లు కూడా వేసారు. సంధ్య, సువర్ణ, మరి మా వాళ్ళని కూడా కొంతమందిని అడుగుతా, బంధువుల్ని ఇచ్చి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి దీవెని తెలుసు కాబట్టి అడుగుతా, ఫోన్ చేస్తా. ఇలా వెళ్తున్నాం అంటే వాళ్ళు వెంటనే కొట్టేస్తారు. 1000, 2000, 1500. మనం దీవించబడుతున్నాం అంటే ఇచ్చి ఎంతసేపు ఇవ్వాలన్న మనసు ఉండాలి. ఎంతసేపు ఎవరి దగ్గర వస్తే బాగుండాలన్న మనసు దీవించబడం. ఎంతసేపు ఇవ్వాలి. ఒకవేళ నీకు ఇవ్వలేని స్థితి ఉందనుకో, కనీసం ఏడు దేవుడి దగ్గర నాకు ఇవ్వాలని ఉంది ప్రభా, అప్పుడే దీవించబడతాం. పరిశుద్ధుల అవసరతల్లో పాలు పంచుకోవాలి. నాకు సంబంధం లేదు, నా దగ్గర లేదు. పాపం మొన్న కోటాలు అవుతుంటే మోసే ఆ పిల్లడు గుడ్లు తెచ్చి ఇచ్చాడు. ఆడికి గుడ్డి లేకుండా పాలు లేకుండా చేశారండి. నాకు బాధ వేసింది, కానీ వాళ్ళు దీవించబడాలి కాబట్టి ఆ కానుక తీసుకోవాలని తీసుకున్నా నేను. అంటే వాళ్ళ దగ్గర లేదు. మనం ఉంటే దేవుడు రేపు ఇవ్వండి, మంచిదే. ఇచ్చే మనసు ఎంత ఉంటుందో తీద్ది. అందరూ ఇచ్చారు మొన్న. ఓకే, దాని గురించి నేను అంటలా, మళ్ళీ మా మామూలు చెప్పలేదు అనుకోవాకండి. నేను చెప్పవసరం, దేవుడు చూసుకుంటాడు దానికి. ఎందుకంటే నేను ఇవ్వలేను మీకేమి, ఆయనే ఇచ్చేది కాబట్టి. ఇవ్వలేకపోతే బాధపడద్దు. దేవుడు నీకు ఇచ్చే సామర్థ్యం ఇవ్వాలని ప్రార్థన చేయి. ఒకరోజు నువ్వు ఇస్తావు. ఆమె అంతేకాని నేను ఇవ్వలేకపోయాను కదా, నన్ను ఏమైనా అంటారేమో. ఎవరేమంటారు? ఎవరి పనిది? నా ఇంట్లో పని, నా బిడ్డ పని, పెళ్ళి ఏమైనా చేస్తున్నానా అనుకోవడానికి, నా ఇల్లు ఏమైనా కడుతున్నానా పని? దేవుడి పని ఆయనే చూసుకుంటాడు, ఆయనే ఇస్తాడు. ఇచ్చేది అయినా తీసుకున్నది ఆయనే. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చి చూడండి. శ్రద్ధ ఉండదు కొంతమందికి. ఇంటికి మొత్తే ఒక టీ పెట్టిద్దాం మంచిగా. మరి మీరు పెట్టుకుంటారు లేదు నాకు తెలియదు, కానీ అసలు ఒక ప్రేమ చూపించరు. బాగా బంధువులు వస్తే, ఇంకా బయట వాళ్ళు వస్తే బాగా ప్రేమ చూపించేస్తారు. వాళ్ళకి వాళ్ళకి వద్దాను. కానీ నీ సంఘ బిడ్డల్లో